హలో స్టూడెంట్స్, గుడ్ ఈవినింగ్ ఆల్. వెల్కమ్ టు శివన్ కాన్సెప్ట్స్. నేను మీ శివన్. సో ఇవాల్టి క్లాస్లో మనము తెలంగాణకు సంబంధించిన గ్రూప్ 2 ఎగ్జామ్ అనేది త్వరలోనే ఉంది కదా. సో దానికి సంబంధించి ఒక చిన్న స్మార్ట్ స్ట్రాటజీ అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. స్కోర్ అనేది ఎలా పెంచుకోవాలి, సో ఎగ్జామ్లో స్కోర్ అనేది ఎలా పెంచుకోవాలో ఒక చిన్న స్ట్రాటజీ చెప్తాను. ఈ స్ట్రాటజీ అనేది ఇదేదో కొత్త స్ట్రాటజీ కాదనమాట. సో మీకు అందరికీ రాసే ఎగ్జామ్ విధానం, మీరు రాస్తారు కదా పరీక్ష అనేది అటెంప్ట్ చేస్తారు కదా ప్రశ్నలు, ఆ అటెంప్ట్ చేసే విధానాన్ని ఇంకొంచెం స్మార్ట్గా చెప్తాను అనమాట. సో దీనివల్ల మీకు కొన్ని మార్క్స్ అయితే గెయిన్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. మీకు వచ్చే మార్క్స్ కంటే కూడా కొన్ని పెంచుకునే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి సో ఇక్కడ మీరు చేసే పనినే ఇంకొంచెం కొత్తగా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నాను. సో ఎక్కువ టైం తీసుకొని ఎగ్జామినేషన్ అనేది దగ్గరలో ఉంది కాబట్టి తక్కువ టైంలో మీకు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూద్దాము. సో ఇక్కడ ఫస్ట్ మీరు తెలుసుకోవాల్సింది, మీకు నెగిటివ్ మార్క్స్ అనేవి లేవనమాట. ఫస్ట్ మనం పేపర్ 1 గురించి తీసుకుందాం. సో పేపర్ 1 గురించి తీసుకుంటే 150 మార్క్స్, సో 150 MCQs అయితే మీకు ఉంటాయి కదా 150 మార్క్స్కి. సో ఇక్కడ మీకు ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే నో నెగిటివ్ మార్క్స్ అనమాట. సో నెగిటివ్ మార్క్స్ అయితే లేవు కాబట్టి 150 క్వశ్చన్స్ మీరు అటెంప్ట్ చేస్తారు. ప్రతి ఆస్పిరెంట్ ఎగ్జామ్ రాసే ప్రతి ఒక్కరు కూడా 150 క్వశ్చన్లు అటెంప్ట్ చేస్తారు. సో బబ్లింగ్లో కొందరు సరిగా చేయలేక ఇలా పోతూ ఉంటారు. సో నేను ఈ స్ట్రాటజీ ఎక్స్ప్లెయిన్ చేసే ముందు మీకు ఒక చిన్న విషయమే చెప్పాలి, ఇంపార్టెంట్ థింగ్. దయచేసి ఎవరు కూడా బబ్లింగ్ అనేది చివరిలో చేయొద్దు. 150 క్వశ్చన్స్కి మీరు ఆన్సర్ టిక్ చేసుకున్న తర్వాత బబ్లింగ్ అనేది స్టార్ట్ చేయొద్దు. బబ్లింగ్ అనేది మీరు ప్రతి సెట్స్గా చేసుకోవాలి. క్వశ్చన్ పేపర్స్ని సెట్స్గా డివైడ్ చేసుకుని బబ్లింగ్ చేయాలి. అది ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను మీకు నీట్గా. సో అర్థమైందా? ఇప్పుడు నేను చెప్పేది మామూలుగా నెగిటివ్ ఉండే ఎగ్జామ్కి ఎలా రాయాలో చెప్తాను. అంటే అది నెగిటివ్ లేని ఎగ్జామ్కి కూడా మీకు చాలా మార్క్స్ తెచ్చే స్ట్రాటజీ అనమాట. ఇది మనం చూద్దాం. బబ్లింగ్ ఎప్పుడు చేయాలి, ఏ టైంలో చేయాలి కూడా ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ మనము పేపర్ 1 ఎలా ఉంటుంది, మిక్స్డ్ సిలబస్ అనమాట. దీనిలో అన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి కదా, మీకు మిక్స్డ్ సిలబస్గా ఉంటుంది కాబట్టి చాలా సబ్జెక్ట్స్ అయితే ఇక్కడ మిక్స్ అవుతాయి అనమాట. ఓకేనా? ఇప్పుడు మనం చూద్దాము. ఫస్ట్ ప్రశ్న దగ్గర నుంచి మీకు ఎన్ని ఉంటాయి, 150 క్వశ్చన్స్ వరకు ఉంటాయి కదా. సో మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ 1 to 20 లేదా 25 సెట్స్గా తీసుకోండి. ఫస్ట్ 1 నుంచి 20 ప్రశ్నలు ఒక సెట్గా తీసుకొని ఈ 20 ప్రశ్నలు అనమాట, అంటే 2 సబ్జెక్ట్స్ అని తీసుకోండి, లేదా మీకు ఇస్తారు అక్కడ నీట్గా ఈ సెట్స్గా తీసుకోండి, లేదా సబ్జెక్ట్ వైజ్ డివైడ్ చేసుకోవచ్చు. కొంతమంది సబ్జెక్ట్స్ వైజ్ కూడా పెడుతూ ఉంటారు, మీ ఇష్టం. నేనైతే ఇక్కడ సెట్స్గా తీసుకున్నాను. ఫస్ట్ 1 నుంచి 20 క్వశ్చన్స్ మధ్యలో మీకు ఎన్ని క్వశ్చన్స్ అనేవి కరెక్టే గన్ షాట్గా మీకు ఆన్సర్ తెలిసిన ప్రశ్నలు ఎన్ని. ఫర్ ఎగ్జాంపుల్ మీరు 7 ప్రశ్నలకి 7 లేదా 9 ప్రశ్నలు మీకు బాగా తెలుసు, ఆన్సర్ మీకు బాగా తెలుసు. సో రిమైనింగ్ 11 ప్రశ్నలు ఉన్నాయి. ఈ 11లో 7 ప్రశ్నలు మీకు ఆన్సర్ కన్ఫ్యూజ్గా ఉందన్నమాట. 2 స్టేట్మెంట్ అనేవి మీకు క్యాన్సిల్ చేశారు, 2 మాత్రమే కన్ఫ్యూజ్ ఉన్నాయి. అంటే మీకు 50% ఆన్సర్ అనేది ఛాన్స్ ఉంది. అర్థమైందా? 50-50 ఛాన్సెస్ ఉందన్నమాట. ఇక్కడ ఇంకెన్ని ఉన్నాయి 4 ఉన్నాయి అనమాట. ఈ 4లో మీకు అసలు ఛాన్స్ లేదు, ఓన్లీ మీకు 25% మాత్రం ఛాన్స్ ఉంది. ఎందుకంటే 3 ఆప్షన్స్ మీరు క్యాన్సిల్ చేసి ఒక ఆప్షన్ మాత్రం ఆన్సర్ పెట్టాలి కదా. కాబట్టి ఇక్కడ మీకు 50% ఛాన్స్ ఉంది, ఇక్కడ వచ్చేసి ఓన్లీ 25% ఛాన్స్ ఉందన్నమాట. ఇక్కడ మీరు 100% ఆన్సర్ అనేది చేశారు కదా, అర్థమైంది కదా మీకు నీట్గా. కాబట్టి నేనేం చెప్తున్నానంటే మీరు ఫస్ట్ 1 నుంచి 20 ప్రశ్నల మధ్యలో సెట్ అయిన తర్వాత మీకు ఎన్ని క్వశ్చన్స్ కరెక్ట్గా పెట్టారు, గన్ షాట్గా ఆన్సర్ చేసిన క్వశ్చన్స్ ఉంటాయి కదా, ఇమ్మీడియట్గా బబ్లింగ్ చేసేయండి. ఇప్పుడు మీరు బబ్లింగ్ చేసేయాలి. సో మీరు వెయిట్ చేయొద్దు, మళ్ళీ బబ్లింగ్ అనేది చేసేయండి. సో బబ్లింగ్ చేసేయాలి ఈ సెట్కి. నెక్స్ట్ ఏం చేస్తారంటే 21 నుంచి 50 వరకు తీసుకున్నారు. ఓకే, 50 వరకు తీసుకొని ఈ సెట్స్లో కూడా సేమ్ ఇంతే. మీరు ఇక్కడ ఏం చేస్తారంటే ఇక్కడ చూడండి, ఇది ఇంపార్టెంట్. 11 ప్రశ్నలు ఉన్నాయి కదా. సో 11 ప్రశ్నల్లో మీకు 7 తెలుసు అనమాట. 7లో 2 తెలుసు, 2 క్యాన్సిల్ చేశారు ఆప్షన్స్, 2 మాత్రం తెలుసు. కాబట్టి ఇక్కడ మీకు తెలిసిన క్వశ్చన్స్ మాత్రం ఏదో ఒక డాట్ లాగా, ఒక చిన్న స్టార్ లాగా ఇచ్చుకోండి, చిన్న డాట్ లేదా స్టార్ లాగా ఇచ్చుకోండి. ఈ తెలియని ప్రశ్నలు పక్కన పెట్టేసేయండి. 4 ప్రశ్నలకు ఎటువంటి డాట్ ఇవ్వద్దు, దానికి ఎటువంటి సింబల్స్ ఏమి ఇవ్వద్దు. అంటే మీకు గుర్తుంటాయి కదా, సో ఏమి అక్కడ రాయొద్దు అనమాట. సో కాబట్టి మీరు వెళ్ళిన తర్వాత మళ్ళీ ఇక్కడ కూడా గన్ షాట్గా చేసిన ప్రశ్నలు ఇట్లా మీరు 150 వరకు చేశారు. సో 150 వరకు చేశారనుకోండి, తర్వాత మీకు టైం మిగులుతుందన్నమాట. ఫస్ట్ మీకు దీనివల్ల తెలిసిన ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే 150 క్వశ్చన్స్కి మీరు ఒక టైం మిగులుతుంది, కొంచెం టైం అనేది మిగులుతుంది మీకు లాస్ట్లో. ఆ టైంలో మీరు రిమైనింగ్ ఈ క్వశ్చన్స్ అనేవి అటెంప్ట్ చేయాలి. ఇది పక్కన పెట్టేస్తే ఈ 150 క్వశ్చన్స్ మీరు చదివిన తర్వాత గన్ షాట్గా తెలిసి మీరు పెట్టారు. ఓకే, సో 150 ప్రశ్నలకి మీరు వచ్చేసి ఓకే ఒక 75 to 80 పెట్టారనుకోండి. సో 75 to 80 పెట్టారనుకోండి, 80 వరకు మీరు కరెక్ట్ పెట్టారు. సో రిమైనింగ్ ఎలా గెయిన్ చేసుకోవాలి, సో రిమైనింగ్ మార్క్స్ ఎలా గెయిన్ చేసుకోవాలి ఇంపార్టెంట్. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇందాక మీరు కన్ఫ్యూజ్ స్టేట్లో ఉన్నారు కదా, సెకండ్ రీడింగ్ అనమాట. సెకండ్లో మీరు వచ్చేటప్పుడు ఇందాక మీరు కన్ఫ్యూజ్గా ఉన్నారు కదా, ఏ ప్రశ్న అయితే మీరు కన్ఫ్యూజ్గా ఉండి 2 ఆప్షన్స్ క్యాన్సిల్ చేస్తారో వాటి మీద థింక్ చేయండి, వాటి మీద ఎఫర్ట్ పెట్టండి బాగా. ఎందుకంటే అక్కడ మీకు ఆన్సర్ వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉందన్నమాట. ఆన్సర్ వచ్చేదానికి ఛాన్స్ అనేది ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఇప్పుడు స్టార్ లాగా పెట్టుకున్నారు కదా, ప్రతి సెట్లో ఉంటాయన్నమాట మీకు, వీటి మీద ఆన్సర్ చేయండి. అవన్నీ చేసిన తర్వాత ఏ ప్రశ్న కూడా మీరు వదలొద్దు, ఎందుకంటే నెగిటివ్ లేదు కాబట్టి ఏ ప్రశ్న కూడా మీరు వదలకుండా ఈ కన్ఫ్యూజ్గా ఉన్నాయని ఆన్సర్ పెట్టేసిన తర్వాత చివరిలో మీరు అసలు ఏం తెలియకుండా ఉంటుంది, మీకు 25% ఛాన్స్ ఉంది కదా, వాటికైతే రండి. సో దీనివల్ల ఏమవుతుందంటే ఇప్పుడు మీరు ఫస్ట్లో రాసే ఎగ్జాము ఇది రాసే సేమే, అన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేస్తున్నారు. కానీ ఇక్కడ మీరు ఏం చేస్తున్నారు, మీ బ్రెయిన్కి వర్క్ పెడుతున్నారు, థింక్ చేస్తున్నారు.
సో మీరు స్మార్ట్గా థింక్ చేస్తున్నారు. ఈ థింకింగ్ వల్లే మీకు ఆన్సర్స్ వచ్చే ఛాన్స్ అది ఎక్కువగా ఉంటుంది. సైకాలజికల్గా మీరు ఎప్పుడైతే గన్ షాట్ క్వశ్చన్స్ అనేవి పెట్టుకుంటూ పోతారో, బబ్లింగ్ చేసుకుంటూ పోతారో, మీలో మీకు తెలియకుండానే ఒక ఆత్మవిశ్వాసం అనేది పెరుగుతుంది, కాన్ఫిడెన్స్ అనేది పెరుగుతుంది అనమాట. అర్థమైందా? ఏదో ఒకటో ప్రశ్న పెట్టేసాము, ఒకటో ప్రశ్న మనకి ఆన్సర్ తెలుసు, సెకండ్ ప్రశ్న తెలియదు, సర్లే నెగిటివ్ లేదు కదా ఏదో పెట్టేద్దాం అని చెప్పేసి పెట్టేసే బదులు మీరు నెక్స్ట్ రీడింగ్కి వచ్చి మీ బ్రెయిన్ మీద థింక్ చేసి దానికి సంబంధించి కొంచెం ఆలోచించారంటే ఖచ్చితంగా ఆన్సర్ వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. కాబట్టి నేనేం చెప్తున్నానంటే ఏదో నెగిటివ్ లేదు ఊరికే ఆన్సర్స్ అని పెట్టేసుకోకుండా మీరు ఒకసారి థింక్ చేయండి. మీరు గన్ షాట్గా పెట్టిన తర్వాత కన్ఫ్యూజ్గా ఉన్న వాటి మీద థింక్ చేయండి. మీకు 50% ఛాన్స్ ఉంది కాబట్టి ఖచ్చితంగా కరెక్ట్ అవుతాయి. సగం క్వశ్చన్స్ పైన కరెక్ట్ అవుతాయి అనమాట. నెక్స్ట్ 25% ఛాన్స్ ఉంది కదా చివరిలో, వాటి మీదకి మళ్ళీ వచ్చి చూడండి. ఓకేనా? ఇలా మీరు చేయడం వల్ల ఒక స్మార్ట్ స్ట్రాటజీ అనమాట. మీకు తెలియకుండానే మీలో కాన్ఫిడెన్స్ పెరుగుతుంది, క్వశ్చన్స్ మీద థింక్ చేసే విధానం వస్తుంది, ఎలా ఆలోచించాలి ఆ ప్రశ్నకి సంబంధించి ఆలోచించే విధానం పెరుగుతుంది అనమాట. మీ బ్రెయిన్ బాగా రిలాక్స్ అవుతుంది. అర్థమైందా? అట్లా. సో ఫస్ట్లో చేసేవాళ్ళు కొంతమంది చేసేది ఏంటంటే ఫస్ట్ సెకండ్ ప్రశ్న తెలియదు, థర్డ్ వరకు తెలియదు, కానీ ఆన్సర్ పెట్టేస్తారు. సో దీనివల్ల ఏమవుతుందంటే అది కరెక్టో కాదో తెలియదు, దాని మీద థింక్ చేయలేదు అనమాట. అంటే మీకు టైం మిగిలిపోతుంది, చివరిలో టైం మిగిలిపోతుంది కొంతమందికి. కాబట్టి అలా చేయకుండా టైంని కరెక్ట్గా యూటిలైజ్ చేసుకోవాలి. టైం మేనేజ్మెంట్ చాలా ఇంపార్టెంట్. ఎగ్జామ్లో నెగిటివ్ ఉందా లేదనేది ఇంపార్టెంట్ కాదు, మనం ఎలా రాస్తున్నాం అనేది ఇంపార్టెంట్ అనమాట. కాబట్టి నెగిటివ్ లేదు కాబట్టి 150 అటెంప్ట్ చేస్తారు. లక్ను మీరు బేస్ చేసుకోవద్దు. నాకు లక్ ఉంది, లక్ ద్వారా అయిపోతుంది అనేదాన్ని పెట్టుకోవద్దు. లక్ అంటే ఇట్స్ ఎ మ్యాటర్ ఆఫ్ హార్డ్ వర్క్, స్మార్ట్ వర్క్. సో మీరు చేసే హార్డ్ వర్క్, స్మార్ట్ వర్క్ నుంచే అదృష్టం అనేది వస్తుందన్నమాట. అంతే తప్ప ఏదో కళ్ళు మూసుకొని పెట్టేస్తే అయిపోదు. అలాంటప్పుడు క్వశ్చన్ పేపర్ కంప్లీట్ క్లోజ్ చేసి కూడా పెట్టేస్తారా? లేదు కదా. కాబట్టి ఇలా స్మార్ట్గా మీరు కొంచెం థింక్ చేయండి, మీ బ్రెయిన్కి పని పెట్టండి. ఇన్ని రోజులు చదివారు కదా, మీరు రివైజ్ చేశారు, చదివారు, టెస్ట్ రాశారు. కాబట్టి ఒక్కసారి మీరు థింక్ చేసుకుంటే నీట్గా వస్తుందన్నమాట. సో నెక్స్ట్ క్లాస్లో మనము ఎటువంటి సబ్జెక్ట్స్ బాగా పిక్ చేసుకుంటే మంచిది. సో ఫస్ట్ పేపర్ 1 ఉంది కదా, ఈ పేపర్ 1లో కొంతమంది జాగ్రఫీ పిక్ చేసుకుంటారు, కొంతమంది కరెంట్ అఫైర్స్ పిక్ చేసుకుంటారు. నేను కొన్ని చెప్తాను మీకు. కరెంట్ అఫైర్స్లో ఏ టాపిక్స్ లాస్ట్ 2-3 డేస్లో బాగా చూసుకోవాలి అటువంటి కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను నెక్స్ట్ వీడియోస్లో. ఇవన్నీ ఫాలో అవుతుండండి. సో అందరూ కూడా మా టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. సో మా టెలిగ్రామ్ ఛానల్లో లిస్ట్ అవుట్ చేసి పెడతాను టాపిక్స్ ఏమైనా ఉంటే చివరిలో. సో వీడియో చేయడానికి టైం లేకుంటే మా టెలిగ్రామ్ ఛానల్లో పెడతాను, లేదా మన వాట్సాప్ ఛానల్ అయినా పెడుతూ ఉంటాను. సో డిస్క్రిప్షన్లో మా టెలిగ్రామ్ ఛానల్కి సంబంధించి, వాట్సాప్ ఛానల్కి సంబంధించి కూడా ఉన్నాయి చూడండి. తర్వాత ఎవరైనా కరెంట్ అఫైర్స్లో వీక్గా ఉన్నారంటే నేను కరెంట్ అఫైర్స్ సంబంధించి ఉచితంగా టెస్టులు పెడుతున్నాం. సో ఫ్రీగా ఉంటాయి మన టెస్టులు, మన శివన్ కాన్సెప్ట్స్ యాప్లో ఉంటాయి. మీరు యాప్ డౌన్లోడ్ చేసుకొని ఫ్రీ టెస్టులోకి వెళ్ళి అటెంప్ట్ చేయండి. ప్రతి మంత్కి 25 నుంచి 25 క్వశ్చన్స్ వరకు ఉంటాయి అనమాట. ప్రిడిక్టబుల్ క్వశ్చన్స్, మోస్ట్ ప్రిడిక్టబుల్ క్వశ్చన్స్ అన్ని కూడా అక్కడ ఇచ్చున్నాము. మీరైతే వెళ్ళి అటెంప్ట్ చేయండి. అటెంప్ట్ చేయడం వల్ల మీకు చాలా ప్రశ్న అయితే రేపు వచ్చేదానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట. రావచ్చు అవి, ఎందుకంటే బాగా వార్తల్లోనే తీసుకున్నాను. సో అవి ఉచితంగా ఉంటాయి. కరెంట్ అఫైర్ టెస్ట్ అన్ని కూడా మీరు అటెంప్ట్ చేయండి. లేదా మన టెలిగ్రామ్ ఛానల్ కూడా వాటికి సంబంధించిన లింక్స్ ప్రొవైడ్ చేస్తున్నాను. నేను కూడా ప్రొవైడ్ చేశాను. ఇవాళ ఈవినింగ్ కూడా అప్డేట్ చేస్తాను అవన్నీ లింక్స్. అక్కడి నుంచి మీరు అటెంప్ట్ చేయండి. సో మన కరెంట్ అఫైర్స్ చాలా ప్రశ్నలు వస్తుంటాయి అనమాట. మన కరెంట్ అఫైర్స్ కోర్స్ కూడా చాలా మంది ఎన్రోల్ అయినారు. మినిమం 15 క్వశ్చన్లు పక్కాగా వస్తూ ఉంటాయి. సో ఇదన్నమాట దీనికి సంబంధించింది. సో నెక్స్ట్ నేను రిమైనింగ్ ఏమన్నాయో నెక్స్ట్ క్లాస్లో మనం క్లారిటీగా డిస్కస్ చేసుకుందాం. కీప్ వాచింగ్, కీప్ లెర్నింగ్. నేను మీ శివన్, సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.